హలో అండి, నేను మీ డాక్టర్ సతీష్ కుమార్, రాఘవేంద్ర చిల్డ్రన్ హాస్పిటల్ మంచిర్యాల. ఈరోజు మనం ఫస్ట్ 3 monthsలో కొత్తగా పుట్టిన బాబు కానీ పాప కానీ చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనే దాని గురించి మాట్లాడదాం. అందులో తల్లులు చాలా విపరీతంగా టెన్షన్ పడుతూ వస్తారు. ఈ 3 monthsలో చాలా స్పెసిఫిక్గా 3-4 కారణాలతో హాస్పిటల్కి ఫ్రీక్వెంట్ విజిట్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో ప్రధానంగా ఫస్ట్ 1 monthలో పిల్లలు ఫ్రీక్వెంట్గా మోషన్స్ పోవడం అనేది జరుగుతుంది. సో ప్రతిసారి తల్లులు వచ్చి కంప్లైంట్ చేసే బాబు ఈరోజు 5 సార్లు వేయండు, ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మోషన్ పోతున్నాడు, ఓకే, ఇలాంటి కంప్లైంట్స్ వస్తారు. సో అందులో మేజర్గా చాలా ఫిజియలాజికల్ ప్రాబ్లం ఇది. పిల్లలు పాలు తాగిన తర్వాత చాలా సహజంగా మోషన్ పోతారు. ఈ ఎక్కువసార్లు మోషన్ పోయడం అనేది సహజంగా ఫస్ట్ 1 week తర్వాత స్టార్ట్ అవుతుంది. 6 వారాల దాకా ఫ్రీక్వెంట్గా మోషన్ పోవడం అనేది చాలా కామన్. ఆ మోషన్ కూడా పిల్లలు నీరుగా ముద్దలా లేకపోతే రబ్బర్ టైపు ఇలా ఫ్రీక్వెంట్గా పోతూ ఉంటారు. రోజుకి 7 నుంచి 10 సార్లు పోయినా నార్మలే, 7 రోజులకు ఒకసారి పోయినా కూడా నార్మలే. ఈ దశలో మనం పిల్లల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ పిల్లలు పోకపోయినా విపరీతంగా వాంతులు చేస్తూ పొట్ట టైట్ అవ్వడం కానీ, మీరు ప్రతి ఫీడ్ ఇచ్చేది కూడా వాంతి చేస్తే మాత్రం అప్పుడు కొద్దిగా జాగ్రత్త పడి తొందరగా హాస్పిటల్ విజిట్ చేయడం జరగాలి. రెండో కామన్ సమస్య, పిల్లలు 2 నెలలప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ 1 month ఎండింగ్ టైంలో కానీ సెకండ్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ సహజంగా పిల్లలు ఎక్కువ ఒళ్ళంతా విరుచుకుంటూ ఏడుస్తూ వాంతి చేయడం జరుగుతుంది. ఇది కూడా ఫిజియలాజికల్గా చాలా కామన్ ప్రాబ్లం. ఇది దానికి బేబీకి వచ్చే ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు, బట్ మనకు చూడడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లోపలైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది లేవని అనుకోవచ్చు. దానికి ప్రధాన కారణం కొలికి పెయిన్ అంటాం. సో అందులో మేజర్గా పిల్లల్లో కదలికలు ఎక్కువ ఉంటాయి. కాళ్ళ కదలికలు ఎక్కువ ఉండడం వల్ల బేబీ ప్రెషర్ అనేది పొట్టపైన పడి పాలు అనేది పైకి రావడం వల్ల విపరీతంగా వాంతులు జరుగుతాయి. దాంతోపాటు ఈవినింగ్ కోలికి పెయిన్ అనేది ఒక ఫిజియలాజికల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల్లో 2 నెలల్లో. దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఈవినింగ్ టైంలో గ్రోత్ అవ్వడం వల్ల పేగులలో గ్యాస్ తయారై ఉబ్బరంతో పిల్లలు బాధపడుతూ ఒళ్ళంతా విరుచుకుంటా మోషన్ పోవడం కానీ వాంతులు వేయడం జరుగుతుంది. ఇవి కూడా న్యాచురల్ ప్రాబ్లమ్స్. అవి ఒక 2 వారాల దాకా ఉండిపోయే ప్రాబ్లమ్స్. దానికి మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ లాగా గుర్తించి పిల్లలకి మెడికేషన్స్ లాంటివి అనేది వాడడం జరుగుతుంది. దాన్ని న్యాచురల్గా మీరు ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అనేది కూడా చేయొచ్చు. పిల్లలకి ప్రాపర్గా పాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా బేవ్ కానీ బర్పింగ్ కానీ ఖచ్చితంగా చేసి పిల్లల్ని పడుకోబెట్టడం అనేది కొంత తల భాగంలో అట్లీస్ట్ ఒక 4 ఇంచుల హైట్ లోపల కానీ 4 fingers హైట్ లోపల కానీ తల భాగం హైట్ ఉంచి పడుకోబెడితే పిల్లలకి సమస్య నుంచి కొద్దిగా విముక్తి కలుగుతుంది. మందులు వాడాల్సిన అవసరం కూడా జరగదు. ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా చాలా ఎక్కువ ఉంటే మాత్రమే మందులు అనేవి వాడాలి. మూడో సమస్య, పిల్లల వెయిట్. సహజంగా మదర్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తూ కూడా వెయిట్ రాకపోతే ఎక్కడో మదర్ ఫీడింగ్ ఫాల్ట్ అనేది జరుగుతుంది. కొంతమంది పిల్లలు పడుకున్నారని చెప్పేసి అసలు పాలు ఇవ్వకుండా వదిలేస్తారు. నైట్ పూటను బాబు ఖచ్చితంగా గంట తాగుతారు, మదర్కి అంతా పాలు రావు. ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడాలంటే పిల్లలకి టైం ఫీడ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ 3 months అనేది టైం ఫీడ్ అనేది పెట్టుకుంటే 2-3 hours ఒకసారి పిల్లల్ని లేపి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెడితే అడిక్వేట్గా పాలు తీసుకుంటారు, ప్రాపర్గా గ్రోత్ వస్తే నైట్ ఫుడ్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు పిల్లలు. సో 3 months తర్వాత డిమాండ్ ఫీడ్ వస్తుంది. పిల్లలకు కావాల్సినప్పుడే వాళ్ళకి పాలు తాగడం జరుగుతుంది. సో ఈ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ 3 months చేయగలిగితేనే పిల్లలు కరెక్ట్ వెయిట్ గెయిన్ వస్తారు, హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ.